నైట్ అయితే చాలు డిన్నర్ ఏం చేయాలా అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు రోజు రోజుకి. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఉప్మా అంటే బాబాయ్ వద్దన్నారు. మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఇడ్లీ తింటావేంటి అంటే నా వల్ల కాదంది. ఏం చేయాలా అనుకున్నప్పుడు మా చెల్లి మా హస్బెండ్ ఇద్దరు కూడా అన్నారు చపాతీ పన్నీర్ కర్రీ చేయని. నాకేమో చపాతీలు చేయడం రాదు, పన్నీర్ కర్రీ అంటే చేసేస్తా కానీ మా చెల్లి ఏమో మై హూనా నేను ఉన్నాను కదవే చపాతీలు చేయడానికి అంది. ఇంకా అంతకన్నా అదృష్టం అయితే స్టార్ట్ చేయన్నాను. ఈలోగా నేనైతే ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటాలు జీడిపప్పు బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసి అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మా చెల్లి మరీ సూపర్ ఫాస్ట్లో ఉంది. చపాతీ పిండి కలిపేసింది, చపాతీలు చేసేసింది, కాల్ చేస్తుంది కూడా. ఏంట్రా బాబు ఇది ఎంత స్పీడ్గా ఉందనుకున్నాను. ఈలోగా నేనేమో పేస్ట్ చేసుకున్న టమాటో క్యూరీ కూడా మొత్తం పక్కన పెట్టుకుని ఆయిల్ వేసి అది బాగా మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఉప్పు కారం పసుపు గరం మసాలా అవి కూడా అడ్జస్ట్ చేసుకుని ఇంకొక 15 నిమిషాలు కుక్ అవనిస్తే అయితే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలా చపాతీలు అయితే చాలా మెత్తగా దూదుల్లా చేసింది, చాలా బాగా చేసింది. చపాతీ ముక్కలు అలా పన్నీర్ కర్రీ పెట్టుకుంటే బ్లాస్ట్ అంతే.